జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి ఎటువంటి కష్టం ఉన్నా, బాధ ఉన్నా సరే, ఎటువంటి నష్టమైనా సరే, ఏదైనా సరే మన కష్టాన్ని, నష్టాన్ని, బాధల్ని ఏదైనా సరే దూరం చేసేటటువంటి చాలా శక్తివంతమైన వారాహి మంత్రము అండి. ఈ మంత్రాన్ని గనక మనం ప్రతినిత్యము చదువుతూ ఉంటే తప్పకుండా అమ్మవారు మనల్ని కరుణించి మనకి మంచి యోగము, మంచి అదృష్టము, మంచి శుభగడియలు మన జీవితంలో రావాలి అనుకుంటే ఈ మంత్రం చదవటం వలన మనం కోల్పోయినవన్నీ కూడా అమ్మవారు తప్పకుండా కలిగించేలాగా చేస్తారండి. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా మెయిన్గా ఉండేది డబ్బు సమస్య. ఆ ఆర్థిక సమస్యల వల్లే మనం రకరకాల అప్పుల పాలైపోతాం. అప్పుల పాలైపోయి ఆ అప్పులనేవి తీర్చలేక వచ్చే ఆదాయము అనేది లేక చాలామందితో మాటలు పడవలసి వస్తుంది. అప్పులు తీసుకున్న వారు వడ్డీలు కట్టలేదని మనల్ని హింసిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు, నలుగురిలో చిన్నతనంగా మాట్లాడుతూ ఉంటారు. మనకి కట్టే రాత ఉంటే మనం ఎందుకు కట్టలేము, ఆ సంపాదన యోగము లేక కదా మనం కట్టలేనిది అనేది వాళ్ళు అర్థం చేసుకోలేరు. డబ్బు సమస్య అనేదే కాదండి, చాలామంది ఇళ్లల్లో అత్తలు కోడలను చూడలేకపోవడం, లేదా భర్తలతో గొడవలు, ఇగో సమస్యలు, డబ్బులు సరిపోక చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాము. పిల్లల ఫీజులు కట్టలేకపోవటము, ఇలాగా రకరకాల కష్టాలు, బాధలు అనేవి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యల వల్ల కూడా చాలామంది ఇబ్బంది పాలు అనేది అవుతూ ఉంటారండి. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కష్టాలు, బంధనాలు ఇవన్నీ కూడా మనము తెంచుకొని మంచి జీవితం మనకు గడపాలి అంటే ముందుగా ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా నిలిచిన మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి వారాహి అమ్మవారిని గనక ప్రతినిత్యము గనక ఈ మంత్రం మనం జపిస్తే చాలండి. మీరు ఏ పూజ చేసినా చేయకపోయినా మనం ఫ్రెష్గా ఉండి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం తలుచుకుంటే చాలండి. ప్రతిరోజు వీలైనన్నిసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే అమ్మవారు తప్పకుండా మనల్ని కరుస్తారండి. ఒక్కసారి అమ్మ కృపకి మనం పాత్రులమైతే అమ్మ మనకి ఏది కావాలంటే అది తప్పకుండా మనకి ఇచ్చి తీరుతారండి. కాబట్టి అమ్మని భక్తితో, ఆర్తితో, నమ్మకంతో ఈ మంత్రంతో పిలవండి అంతే. అమ్మవారి ప్రత్యక్షమై మన యొక్క కోరికలన్నీ తీర్చారా అన్నట్టుగా మన జీవితంలో మనకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా ఎలా దూరమైనవి కూడా మనమే తెలుసుకోలేనంత త్వరగా మన యొక్క పరిస్థితులు అనేవి చక్కబడతాయి అనడంలో సందేహం లేదండి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం బంధన వారాహై నమః, ఓం బంధన వారాహై నమః, ఓం బంధన వారాహై నమః, ఓం బంధన వారాహై నమః, ఓం బంధన వారాహై నమః అనే ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, ఎన్ని ఎక్కువ సార్లు అయితే మంత్రజపం అనేది చేస్తారో అంత చక్కటి శుభ ఫలితాలు అనేవి మన జీవితంలో కలుగుతాయండి. మన యొక్క కష్టాన్ని బట్టి, మన తీవ్రతను బట్టి మనం అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా మన కర్మఫలాలు అనేది తగ్గించి మన జీవితంలో మంచి ఫలితాలు అనేది అమ్మవారు తీసుకొస్తారు అనడంలో సందేహం లేదండి. నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రాకండి. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఒక 41 రోజులు కంటిన్యూస్గా మీరు చదివి చూడండి. మీ జీవితంలో జరిగే సమూలమైన మార్పులు మీరే చూసి ఆశ్చర్యపోతారు అనడంలో మాత్రము సందేహం లేదండి. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి. మనము ఫ్రెష్గా ఉన్నప్పుడల్లా కంపల్సరిగా అమ్మవారికి మనం నేతి దీపము అనేది వెలిగిస్తే వారంలో కనీసం శుక్రవారం పూటైనా వెలిగించండి. మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో కలిగేలాగా అమ్మవారు చూస్తారు అండి. ఓం వారాహి.